హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మీరు ఎంతగానో అడుగుతున్న పీకాక్ దియాస్ వీడియో అండి. పీకాక్ దియాస్ ఆల్రెడీ కొంతమంది తీసుకున్నారు కదా, సో ఇవి పర్టికులర్గా వీడియో చేయమని కొంతమంది అడుగుతున్నారు. అండ్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా ఇది మంచి ఆప్షన్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇంట్లో మొత్తం 3 సైజెస్ అండి. ఇదే పెద్ద సైజ్ అనమాట. అప్రాక్సిమేట్లీ మీకు 4 ఇంచెస్ మొత్తం పైన టెయిల్ నుంచి, పీకాక్ టెయిల్ నుంచి కింద వరకు అప్రాక్సిమేట్ 4 ఇంచెస్ అనమాట. సో సైజెస్ ఎప్పుడు చెప్పినా అప్రాక్సిమేట్లీ చెప్తామంటే ఇంచుమించుగా అండి. సో డోంట్ టేక్ అదే ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి అప్రాక్సిమేట్లీ ఇంచుమించుగా. ఓకే, ఫస్ట్ సైజ్ అయితే అదనమాట. అండ్ సెకండ్ సైజ్ వచ్చేసి మనకి 3.5 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. మీకు ఆయిల్ కెపాసిటీ కూడా మంచిగానే పడతాయండి. మీకు ఫస్ట్ ఏదైతే పెద్ద సైజ్ చూపించానో దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే పడుతుంది. అండ్ తర్వాత మీడియం సైజ్ ఉంది కదా, అందులో అయితే మనకి ఒక 2.5 అట్లా పడుతుంది అనమాట. ఇది క్యూటెస్ట్ అండి. చాలామంది ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా తీసుకున్నారు. ఒక 1.5-2 టేబుల్ స్పూన్స్ దాకా పట్టచ్చు ఆయిల్. సో చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇది స్టేటస్ పెట్టిన ప్రతిసారి దగ్గర ఒక 3-4 అయితే డెఫినెట్గా తీసుకుంటారనమాట. అంత క్యూట్గా ఉంటాయి అండ్ డిఫరెంట్గా ఉంటాయి. చిన్న పూజ కదైనా సరే చక్కగా పెట్టుకోవచ్చు, పెద్దగా తీసుకుని పెట్టుకోవచ్చు. ఎందుకంటే మరీ పెద్ద సైజ్ అయితే 4 ఇంచెస్ దీపం పెట్టుకునేకుండా లేకుండా పూజ గదులు ఈ రోజులు అయితే ఉండట్లేదు కదా. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, మంచి షైనింగ్. సేమ్ ఇదే మనకి శంకుచక్రం వచ్చింది కదా, సో పైన శంకుచక్రం లేకుండా పికాక్ అనేది కొత్త మోడల్ చేసి ఇచ్చారనమాట. స్క్రూ టైప్ ఫిట్టింగ్ పికాక్ అనేది వచ్చేస్తుంది మనకి. పికాక్ క్లీన్ చేసుకునేటప్పుడు పికాక్ తీసేసి క్లీన్ చేసుకోవచ్చు, దానికి స్క్రూ అప్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ మెయింటెనెన్స్, ఎందుకంటే పెద్ద డిజైన్ ఏం లేదు కాబట్టి మామూలుగా మనం రెగ్యులర్ వాష్ ఎలా చేసుకుంటాం అలా చేసేసుకోవచ్చు. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం మాత్రం చాలామంది తీసుకుంటున్నారు, ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే, మనం ఈ వరలక్ష్మి వ్రతానికి అంటే ఇప్పుడు ఈ 16వ తారీఖున జరిగే వరలక్ష్మి వ్రతానికి మనం మండే నుంచి ఆర్డర్స్ తీసుకోవడం అయితే మానేస్తామండి. సో దగ్గర వాళ్ళకి మాత్రమే పంపిస్తాము. ఓన్లీ అది 12వ తారీఖుని తీసుకుని ఆఖరు అనమాట. ఇంకా మళ్ళీ తీసుకోం తర్వాత. అంటే ఇప్పుడు 16వ తారీఖుని చేసుకునే వాళ్ళ కోసం. ఆ నెక్స్ట్ చేసుకునే వాళ్ళు అయితే మీరు రెగ్యులర్ ఆర్డర్స్ మీరైతే పెట్టేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఎందుకైనా కొరియర్లో స్టక్ అయిపోతే మళ్ళీ మీరు బాధపడాలి, అండ్ అలాగే మాకు టెన్షన్ ఉంటుంది కదా. సో అందుకోసం ఇంకా 12th తర్వాత అయితే ఆర్డర్స్ తీసుకోము, అంటే ఈ 16వ తారీఖుని చేసుకునే వరలక్ష్మి వ్రతానికి. సో ఇదొక్కటి కొంచెం నోటీస్ చేయండి. అండ్ దట్టు కొంచెం మీరు కూడా పార్సల్స్ ప్యాక్ చేశారా, అలాగే ట్రాకింగ్ గురించి కూడా అడుగుతూ ఉండండి. సో దట్ వి విల్ బీ ఆన్ అవర్ ట్రాక్. సో అది కోసం చాలా బిజీగా అయితే ఉన్నామండి. సో అందుకోసం రిప్లైస్ కొంచెం డిలే అవుతున్నాయి, ప్లీజ్ బేర్. బట్ అన్నీ కూడా ఇన్ టైంలో డిస్పాచ్ అయితే అయిపోయాయండి, ఏం వర్రీ లేదు. సో యాజ్ ఆఫ్ నౌ అన్నీ కూడా డిస్పాచెస్ అయిపోయాయి, నో నీడ్ టు వర్రీ. సో చాలామంది బనానా ట్రీస్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు, అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, డిస్పాచెస్ కూడా అయిపోయాయి. ఓకేనా. సో మండే ఈజ్ ద లాస్ట్ డే ఫర్ ఈ 16వ తారీఖున చేసుకునే వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే, కొత్తగా కొన్ని రకాల కుబేర దీపాలు, కాయిన్ కుబేర దీపాలు వచ్చాయన్నమాట. నార్మల్గా మనకి అష్టలక్ష్మి, లక్ష్మీ కుబేర, కామాక్షి తెలుసు. అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి సరస్వతి అమ్మవారు కూడా తెలుసు చాలామందికి. సరస్వతి అమ్మవారు కూడా ఇచ్చాం మనం. సో ఇప్పుడు సరస్వతి అమ్మవారు కాకుండా సాయిబాబా వచ్చారు, అండ్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా వచ్చారనమాట. సుబ్రహ్మణ్య స్వామి దేవసేన శ్రీవల్లి సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి కాయిన్ దీపం అయితే రావడం జరిగిందనమాట. చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకోవచ్చు ఇంకా, ఎందుకంటే ఇంకా మనం రిలీజ్ చేయలేదు ఎక్కడ వీడియో. సో అందువల్ల తీసుకోవచ్చు అనే ఐడియా కోసం యాడ్ చేశాను. ఇది బడ్జెట్లో మనకి తీసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనకి 220 రూపాయలు పడుతుందండి ఒకటిని. సో అందుకోసం ఎవరికైనా కావాల్సి ఉంటే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఈజీ అనమాట, ఈజీగా మనం జస్ట్ చిన్న కొంచెం పెట్టేసి ఇచ్చేసేయచ్చు. సో అలాగా. సో ఎన్ఆర్ఐ ఆర్డర్స్ కూడా ఈ 16వ తారీఖు అయితే ఏం తీసుకోవట్లేదండి. సో ఫ్యూచర్ నెక్స్ట్ వచ్చే వరలక్ష్మి వ్రతానికి అయితే తీసుకుంటున్నాము. సో మీరైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దగ్గర నుంచి కూడా చూపిస్తున్నానండి. అష్టలక్ష్మి కాయిన్ దీపం, కుబేర దీపం అండి. జస్ట్ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. సో వెనకాల వచ్చేసి మనకి శ్రీచక్రం, అన్నిటికీ వెనకాల శ్రీచక్రమే వస్తుందండి. ఓన్లీ సాయిబాబాకి మాత్రమే వెనకాల మనకి ఓం వస్తుందన్నమాట. సో మిగతా అన్ని దీపాలకి కూడా వెనకాల స్వస్తిక్కే వస్తుంది. మీరు చూసినట్టయితే కాయిన్కి దీపానికి మధ్యలో మనకి సిల్వర్ కలర్లో కనిపిస్తుంది. అది ఏంటంటే వాళ్ళు సోల్డరింగ్ చేస్తారు కదా. సో సోల్డరింగ్ మెటీరియల్ అది, ఇట్ వోంట్ బీ ఇన్ బ్రాస్, ఇట్ విల్ బీ ఇన్ అనదర్ మెటల్. సో దట్ ఈస్ వై ఇట్ లుక్స్ లిటిల్ బిట్ కొంచెం వైటిష్గా కనిపిస్తుంది. డోంట్ టేక్ ఇట్స్ అన్ రాంగ్ ఐటమ్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ జస్ట్ టు ఫిక్స్ ద కాయిన్ విత్ ద దియా. సో అందుకోసం మధ్యలో ఆ సోల్డరింగ్ అనేది వాడతారు. సో సోల్డరింగ్ యూస్ చేయకుండా కాయిన్ దీపానికి ఫిక్స్ చేయలేం కాబట్టి ఇట్ లుక్స్
ఇట్ లుక్ డిఫరెంట్ అనమాట. సో, ఇదొకటి గమనించి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. సో, చాలా చిన్ని థింగ్. సో, బాగున్నాయి, కొత్తగా వచ్చాయి. సుబ్రహ్మణ్య స్వామికి దీపం వెలిగించుకోవాలనుకున్నప్పుడు చాలామంది పెద్దవి తీసుకోవడానికి భయపడతారు అండ్ అలాగే బడ్జెట్ వైస్ కూడా ఆలోచిస్తారు కాబట్టి దీస్ ఆర్ ఇన్ బడ్జెట్ కాబట్టి సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ ఇట్ ఓవర్ దేర్. సో పికాక్ దియాస్ మాత్రం నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి, లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. కింద క్యాటలాగ్ లింక్ ఇచ్చాం అండ్ అలాగే గ్రూప్ లింక్స్ ఇచ్చాం. గ్రూప్ లింక్స్ ఎవరైతే ఆల్రెడీ గ్రూప్లో లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. హూ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద గ్రూప్ దే నో నీడ్ టు. ఓకే, అండ్ ఇదొక విషయం. అండ్ ఓపెనింగ్ పార్సల్ వీడియో అనేది కంపల్సరీ మ్యాండేటరీ అండి. ఏది ఎక్స్చేంజ్ అన్నా, ఏది డ్యామేజ్ వచ్చినా, ఏది రిటర్న్ తీసుకోవాలన్నా సరే వీడియో, ఓపెనింగ్ పార్సల్ వీడియో అనేది వెరీ మచ్ మ్యాండేటరీ. సో అది లేకుండా రిటర్న్ ఎక్స్చేంజ్ ఏది చేయబడదు. ప్లీజ్ ఇది ఒకటి నోటీస్ చేయండి. అండ్ ఈరోజు వీడియో అయితే అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ యూ విత్ న్యూ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్.